నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ హాల్లో జరిగిన సదస్సుకు పలువురు వక్తలు పలు అంశాలను ప్రస్తావించారు. స్వాతంత్రోద్యమం, నాటి త్యాగాలు, నేటి కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో సయ్యద్ నసీర్ అహ్మద్ పలు అంశాలను వివరించారు. సదస్సుకు ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మహబూబ్ సుబాని అధ్యక్షత వహించారు. నసీర్ అహ్మద్ స్వాతంత్ర సంగ్రామం, సమైక్య పోరాటాల సమాహారంపై వివరించగా, యూటీఎఫ్ నేత షకీలా బేగం స్వాతంత్ర సంగ్రామం, ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై వివరించారు. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాని 24 సంవత్సరాల యువకుడు మనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే వాళ్ళ మేనమామ మీర్ జాఫర్ మోసం చేస్తాడు. మీర్ జాఫర్ మోసం చేస్తే ఆయనకు సపోర్ట్గా నిలబడి 50,000 సైన్యంతో వచ్చినటువంటి సిరాజుద్దౌలా 3,600 మంది సైన్యంతో వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ని ఎదుర్కొని 50,000 సైన్యం మంది 3,600 సైన్యం బ్రిటిష్ వాళ్ళది. అయినప్పటికీ కూడా మనం ఓడిపోయినటువంటి యుద్ధంలో నమ్మక ద్రోహం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ మీర్ జాఫర్ అనే అతను నమ్మక ద్రోహం చేస్తే మీరు మనాలని చెప్పేసి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అర్ధాంగితో మనస్పర్ధల కారణంగా కడుపును పుట్టిన బిడ్డలను కన్నతండ్రే కడతీర్చాడు. తన ఆయువును తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని బావపేటకు చెందిన షేక్ యూసుఫ్ నర్సరావుపేటలో ఆటో నడుపుతుంటాడు. 8 ఏళ్ల క్రితం సైదాబి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు జన్మించారు. ఈ నెల 14వ తేదీన భార్యతో వివాదం చోటు చేసుకోవడంతో బిడ్డలను తీసుకుని గుంటూరులోని సాయిబాబా కాలనీలో ఉంటున్న తన సోదరి మాబులా నివాసానికి వచ్చాడు. మాబులా బ్యూటీషియన్ కావడంతో శనివారం పని ఉండి ఒంగోలు వెళ్లారు. ఆమె భర్త మీరావళి వెల్డింగ్ పని చేసేందుకు చిల్కలూరుపేట వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యూసుఫ్ తన 2 కుమారులకు పాలలో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. అనంతరం వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం మదర్సాకు వెళ్లిన మాబులా పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చి ఈ ఘటన గమనించి ఇంటి యజమానుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన చూపర్లను కంటతడి పెట్టించింది. ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేటలో షిరిడీ సాయి దీనజన సమితిలో కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అవసరమైన బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు భక్తవత్సలం, మీరా, రాంబాబు, కార్తిక్, వెంకయ్య, తిరుపతి రెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక 4th ఎస్టేట్ గా పిలువబడే విలేకరులు, జర్నలిస్టులు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అక్రిడేషన్ కార్డులు అయితేనేమి, మరి బస్ పాస్లు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, మరి వేతనాలు అయితేనేమి, అనేక రకాల పాత్రికేయులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారికంటూ ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని మానికొండ చలపతిరావు గారు 1957లో స్థాపించడం జరిగింది. 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుండగా గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వివిధ ప్రతిభావంతులకు, అనేక పేదలకు పండ్లు పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, సేవా కార్యక్రమం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్ట్ కూడా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నగర కమిటీ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమాలలాగా సరుకులు, యాపిల్ పళ్ళు, అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నిత్యావసర వస్తువులు ఈ ఆశ్రమంలో ఇవ్వడం మంచిదని భావించి ఇక్కడ పంపిణీ చేయడానికి మన వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేవపురంలోని పోలేరమ్మ తల్లి గుడి కొలుపుల ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధతో ఘనంగా జరిగింది. పొంగళ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఊరేగింపుగా వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
కొత్తపేటలో నూతనంగా జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కమిషనర్ పులి శ్రీనివాసులు, తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చుట్టుప్రక్కల ప్రాంతాల వారంతా వైద్యం కోసం గుంటూరు వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రముఖ పీడియాట్రిక్ వైద్యులు కోటి నాగయ్య కుటుంబం అందరూ కలిసి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని చెప్పారు. వైద్య రంగంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు ప్రజలకు మంచి వైద్యం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతని పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. మనకి అందరికీ సుపరిచితులు అయిన మన తులసి రామచంద్ర ప్రభు గారి బ్రదరు కోటి నాగయ్య గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క హాస్పిటల్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఎన్ఐసియుతో పాటు అన్ని రకాలైన సౌలభ్యాలతో ఈరోజు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారు పీడియాట్రిషియన్గా ఉన్నారు, వాళ్ళ సతీమణి గైనిక్గా ఉన్నారు, అండ్ 2 పిల్లలు కూడా ఎంఎస్ఎండి చేస్తున్నారు. సో కంప్లీట్ ఫ్యామిలీ హాస్పిటల్గా ఇది ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో చక్కగా దీన్ని నిర్వర్తించాలి అని చెప్పి వారికి కోరుకుంటున్నారు. తండ్రి గారైనటువంటి జవాది వెంకట నరసయ్య గారి పేరునే జేవీఎం హాస్పిటల్స్ అని పెట్టుకోవటం, మరి అన్ని వసతులతో కూడినటువంటి చక్కటి ఆపరేషన్ థియేటర్ ఉంది, ఐసీయూ ఉంది, జనరల్ వార్డు ఉంది, అదేవిధంగా స్పెషల్ వార్డు ఉంది. వెంటిలేషన్ ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్, ఎప్పుడు నీడి రిక్వైర్మెంట్ వెంటిలేషన్ అనేది ఇక్కడ స్పెషల్గా ప్రతి రూమ్కి కూడా క్రియేట్ చేయబడింది. మరి అలాంటి ఇది ఒక హాట్ ప్లేస్లో మరొక హాస్పిటల్ రావటం అనేది. రామచంద్ర ప్రభు గారు ఈ హాస్పిటల్కి బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా పేద ప్రజలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఈ యాజమాన్యం అంతా కూడా మరి వాళ్ళ అండదండలు అందించి తోదికంగా ఫీజుల విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ వారికి అండదండలో ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే దానికి నిదర్శనం వారే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధిలోకి ప్రయాణం చేయాలని, ప్రజలకు మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని. చేయి తిరిగినటువంటి పాపులర్ డాక్టరు, పీడియాట్రిక్స్, ఆయన వైఫ్ డాక్టరు, వాళ్ళు ఇక్కడ గుంటూరులో సర్వీసెస్ ఇవ్వడం అనేది మనకి గుంటూరు అదృష్టం. ఈ హాస్పిటల్ని వీళ్ళు చాలా సర్వీస్ మాటోలో ఆయన భార్య కోటి నాగయ్య గారు, ఆయన మిస్సెస్, వాళ్ళిద్దరు అబ్బాయిలు నడుపుతారు ఇక్కడ. సో అలాంటి హాస్పిటల్ మనకి ఇక్కడ రావడం చాలా బాగుంది. హాస్పిటల్ చాలా బాగుంది. 22వ చాతుర్మాస వ్రతంలో భాగంగా అఖిల భారత కన్యకాంబ వైశ్య యువతి శిబిర్ కార్యక్రమం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. ఆరాగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన యువతి శిబిర్ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటువంటి కార్యక్రమాల వలన యువతల్లో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని నిర్వాహకురాలు రత్నశ్రీ తెలిపారు. నిప్పు లేకుండా వంటల పోటీలు, భక్తి పాటల పోటీలు లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలం కృష్ణకుమారి, చింతా కల్పన, కన్యకాంబ యువతి సమితి సభ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో జూలై 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు చాతుర్మాస దీక్ష అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఆ చాతుర్మాస దీక్ష సందర్భంగా ప్రతి ఆదివారము కూడా విశేషమైనవి కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈ యువతి శిబిర్ అనే కార్యక్రమము ఈరోజు ఆగస్టు 17వ తారీఖున నిర్వహించడం జరిగింది.
ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో మహిళలు ముఖ్యంగా యువతులని సత్సంగం చేయటం, గ్యాదర్ చేసి ఆ యువతుల్లో ఆరోగ్య రీత్యా అలాగే ఆధ్యాత్మిక రీత్యా వారిలో ఆధ్యాత్మికేతర విషయాలని పెంపొందించాలి, అలా పెంచితే దైవిక చింతన అనేది పెరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో స్వామీజీ గారు ఈ యువతి శిబిర్ అనే కార్యక్రమం కూడా ఈ చాతుర్మాస దీక్షలో పెట్టడం జరిగింది. సో ఈరోజు ఈ యువతి శిబిరాన్ని ఇక్కడికి మన ఆవోప మహిళా విభాగ గుంటూరు వారు నిర్వహిస్తున్నారండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బౌరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తపేటలో వృద్ధులకు బియ్యం పంపిణీ మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు సహకల వెంకట నాగేంద్ర కుమార్, ధర్మపత్ని వెంకట శివప్రియ జ్యోతి, కేదార్ కార్పొరేషన్ గుంటూరు వారు. వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్ మరియు గిరిధారి మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, సబ్బిశెట్టి సంజీవరావు, గార్లపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా, సింగంశెట్టి ఆంజనేయులు పలువురు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.